ఒక్కసారి మన చిన్నతనంలోకెళ్ళిపోదామా? అమ్మ నేను చపాతీ తినను అంటే మా అమ్మ ఏం చేసేదో తెలుసా? మంచిగా చపాతీలో కర్రీ ఫిల్ చేసి రౌండ్‌గా ఫోల్డ్ చేసి నాకిచ్చేసేది. అప్పటిదాకా చపాతీ తినను అని చెప్పిన నేను ఆ రౌండ్‌ది మాత్రం చేత్తో పట్టుకొని తినేసేదాన్ని. అదేంటో మరి అలా తిన్న చపాతీ ఫీల్ వేరేగా ఉండేది. మీకు మీ చిన్నతనంలో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉందా? బట్ ఇప్పుడైతే ఈ ఫ్రాంకీస్, ర్యాప్స్ ఈ కాన్సెప్ట్ వచ్చేసిన తర్వాత మీకు ఈ మెమరీ గుర్తొచ్చిందా? సరే గాని క్లైమేట్ అయితే కూల్‌గా ఉంటుంది కదా! ఎప్పుడు బజ్జీలేం చేసుకొని తింటారు? ఒక్కసారి వేడి వేడిగా చపాతీ చేసుకొని ఈ ర్యాప్ లాగా చేసుకొని చూడండి. బయట తినేదానికంటే 100% టేస్ట్‌లో నేను గ్యారంటీ ఇస్తాను. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ర్యాప్‌లోకి స్పెసిఫిక్‌గా కర్రీ ఏం అవసరం లేదు. ఇన్ జనరల్ మనం ఆ రోజు ఏం కర్రీ చేసుకున్నా అందులో ఫిల్ చేసేసుకోవచ్చు. మాదైతే ఆ రోజు క్యాబేజ్ కర్రీ. సో, నేను క్యాబేజ్ కర్రీనే ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బేస్‌కి టొమాటో కెచప్ ఏస్తాను. దాని తర్వాత కర్రీ అండ్ దెన్ ఆనియన్ స్లైసెస్ యాడ్ చేసేస్తే ర్యాప్ అయితే రెడీ. కాన్సెప్ట్ అయితే చపాతీ కదా! మా ఇంటి చపాతీ స్టోరీ చెప్తాను వినండి. మనం చపాతీ చేసుకున్నప్పుడు అన్ని చపాతీ పొంగవు కదండీ పూర్తిగా. మేమైతే పొంగితే పుల్కా, పొంగకపోతే చపాతీ. పుల్కా ఏంటంటే పొంగిపోతే ఇంక 2 సైడ్స్ ఈవెన్‌గా కుక్ అయిపోద్ది కదా! ఇంక పొంగకపోతే అది చపాతీ. సో, ఆయిల్ వేసి 2 సైడ్స్ ఈవెన్‌గా కుక్ చేస్తాం. అయితే ఫ్రాంకీ, ర్యాప్, షవర్మా ఈ 3 ఒకేలా ఉంటాయి కదా! డిఫరెన్స్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈసారి ఇంట్లో చపాతీ చేసుకున్నప్పుడు మర్చిపోకుండా ఈ రెసిపీ ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.